అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తాను. ఆ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇండియా ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో గెలిచి ఫైనల్లో అయితే అడుగుపెట్టింది. పాకిస్తాన్ వాళ్ళు కుళ్ళుకొని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రీది ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చినాడంటే అసలు ఉండే మర్యాద కూడా పోగొట్టుకుంటున్నారు. అవునా కదా? ఏమని చెప్పాడు షాహీన్ అఫ్రీది అంటే, ఇప్పుడు అంటే ఫస్ట్ ఏం చెప్పాడంటే, ఈ T20 వరల్డ్ కప్‌లో లీగ్ స్టేజ్‌లో ఇండియాతో మేమైతే ఓడిపోయాం. ఈ T20 వరల్డ్ కప్‌ని అల్లాకైతే వదిలేస్తున్నాం. ఈ T20 వరల్డ్ కప్‌ని అల్లాకైతే వదిలేస్తున్నాం. నెక్స్ట్ 2027 వరల్డ్ కప్ మీద ఇప్పటి నుంచినే ఫోకస్ అయితే చేస్తాం. అది కాకుండా అస్సలు చెప్పేది చూడండి. అసలు వాళ్ళకి బుద్ధుందా? లేదా? అసలు ఇలా మాట్లాడితే మన మర్యాదే కదా పోయేది అనే ఆలోచనే వాళ్ళకి లేదు పాకిస్తాన్ క్రికెటర్స్‌కి. చూడండి 2027 వరల్డ్ కప్‌లో ఫైనల్‌కొచ్చి అసలు 2027 వరల్డ్ కప్‌లో లీగ్ స్టేజ్‌లోనే ఇండియాని చిత్తుగా ఓడిస్తాం. చాలా అంటే చాలా ఘోరంగా ఓడిస్తాం. నేల నాకిచ్చేస్తాం. ఇండియా ఫైనల్‌కొస్తుంది. తర్వాత మేము గూడా ఫైనల్‌కొస్తాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ అయితే నడుస్తుంది. ఆ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియాని ఘోరంగా ఓడించి వరల్డ్ కప్ కూడా కొట్టేస్తాం. వరల్డ్ కప్ కూడా గెలిచేస్తాం అని ఏంటి బ్రో ఈ స్టేట్మెంట్లు? వరల్డ్ కప్ కూడా గెలిచేస్తాం. ఇండియాని ఫైనల్‌లో ఓడిచ్చేస్తామని అసలు ఎంత ఫన్నీగా ఉన్నాయి తెలుసు కదా! అవునా కదా కామెంట్స్. చాలా అంటే చాలా ఫన్నీగా ఉండయి. అసలు చాంపియన్స్ అయ్యేవాళ్ళు కూడా, గెలిచేవాళ్ళు కూడా, వరల్డ్ కప్ గెలిచేవాళ్ళు కూడా ఇలాంటి మాటలైతే చెప్పరు. పాకిస్తాన్ క్రికెటర్స్ ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్స్ వదిలేసి ఆట మీద ఫోకస్ పెడితే, ప్రాక్టీస్ మీద ఫోకస్ పెడితే అట్‌లీస్ట్ మర్యాదన్నా కాపాడుకోవచ్చు. అసలు డైరెక్ట్ ఫైనల్‌కి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి షాహీన్ అఫ్రీది. అసలు వీళ్ళు లీగ్ స్టేజ్ మ్యాచెస్‌లో గెలిచేదే పెద్ద కష్టం. అలాంటిది డైరెక్ట్‌గా ఫైనల్‌కి అయితే వస్తారంట. ఒక టైంలో పాకిస్తాన్ టీమ్స్ చాలా స్ట్రాంగ్ అయితే ఉండేది. అవునా కాదా? ఇప్పుడు అసలు స్ట్రాంగ్ లేదు. వరస్ట్ టీమ్‌గా మారింది. ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్స్ ఇచ్చి వాళ్ళ మర్యాద వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. అవునా కదా? ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఆట మీద ఫోకస్ పెడితే, అసలు ప్రాక్టీస్ మీద ఫోకస్ పెడితే అట్‌లీస్ట్ మర్యాదన్నా కాపాడుకోవచ్చు. కానీ వాళ్ళకి మర్యాద అవసరం లేదు. అవునా కదా? అసలు ప్రెజెంట్ వాళ్ళు ఆలోచించరు. ఫ్యూచర్ గురించి ఆలోచించి అందరూ మెట్టు దెబ్బలైతే తింటారు. అందరి దగ్గర చెప్పు దెబ్బలైతే తింటారు. ఇదే పాకిస్తాన్ క్రికెటర్స్ చేసేది. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతి ప్లేయర్‌కి 50 లక్షల రూపాయలైతే ఫైన్ అయితే వేసిందంట. ఇప్పుడు వస్తా ఉండే అప్డేట్స్ ప్రకారం ఇది నిజమో అబద్ధమో తెలీదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అయితే ప్రతి ప్లేయర్‌కి 50 లక్షల ఫైన్ అయితే వేసిందంట. అంటే T20 వరల్డ్ కప్‌లో లీగ్ స్టేజ్‌లో ఇండియాతో ఓడిపోయింది కదా! అవును కదా! ఇండియాతో ఓడిపోయిన దానికి ప్రతి ప్లేయర్ 50 లక్షలు కట్టాలనైతే పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అయితే చెప్పిందంట. అంటే మామూలుగా ఇలా ఎప్పుడూ జరగలేదు. అదేంటిది మ్యాచ్ ఓడిపోతే మేమెందుకు కట్టాలి? ఇలా ఎప్పుడైనా జరిగిందా అని పాకిస్తాన్ ప్లేయర్స్ అయితే ఆలోచిస్తున్నారంట. ఇంకో విషయం చెప్పేది మర్చిపోయా బ్రో. 2027 వరల్డ్ కప్‌లో ఇండియాని ఓడించి మేము పాకిస్తాన్ టీమ్ వరల్డ్ కప్ గెలవకపోతే నా పేరు మార్చుకుంటా అని షాహీన్ అఫ్రీది ఒక శపథం అయితే చేశాడు బ్రో. ఏంటి బ్రో ఈ దరిద్రం, అవునా కదా? చూద్దాం ఇంకా ముందు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారో. అసలు ఈ పాకిస్తాన్ క్రికెటర్స్ అంతా ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్స్ ఇచ్చి టైం అయితే వేస్ట్ అయితే చేసుకుంటారు. అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.